మనం అనుకుంటే రహస్యంగా ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎంతగా నేను దేవునికి నా కానుకలు ఇచ్చి దేవుని ఘనపరుస్తున్నానో, ఎన్ని నిందలు దేవుని కొరకు భరిస్తున్నానో, ఎన్ని శోధనలు దేవుని కొరకు సహిస్తున్నానో. అయ్యో, నా జీవితంలో దేవుడు నన్ను దర్శించే రోజు ఇంతవరకు రాలేదే అని అనుకుంటున్నామేమో. వస్తుంది ఒక రోజు. ఆ డే విల్ కమ్. ఆ తారీఖు ఏంటో నేను చెప్పలేను, ఆ నెల ఏంటో నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఆయన టైమింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ డే విల్ ష్యూర్లీ కమ్. ఆ రోజు నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. ఏమనంటే, ఉన్నాను బిడ్డ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు వేస్ట్ అవలా, ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థం కాలేదు, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నేను మౌనంగా లేను అని చూపించే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఎంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారో మందిరంలో, లైవ్లో ఎంతమంది పాలు పొందుతున్నారో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేయవలసిన ప్రార్థనలు, నీవు చేయవలసిన యాచనలు చేస్తూనే ఉండు. ఒకరోజు మాత్రం నేను నిన్ను దర్శించబోతున్నాను. ఆమేన్.